నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మనం వింటూ ఉంటాం నడమంత్రపు సిరి అని చెప్పి కదా. చాలా చాలా గట్టి రోల్ని ప్లే చేస్తుంది. ఈ పేరు ప్రఖ్యాతుల్ని కూడా ఒకవేళ సిరిగా తీసుకుంటే పేరు ఒక్కసారి సడన్గా వచ్చేసినా దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. స్టూడియస్గా వెళ్ళాలి ఎప్పుడైనా కూడా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మనం వింటూనే ఉంటాం కదా. ఎప్పుడైనా అలా ఉండాలి టేక్ ఆఫ్. ఒక్కసారి లేచిందంటే పడిపోవడం కూడా జరుగుతుంటుంది. మనం ఇవాళ రేపు చూస్తున్నాం పేర్లు వచ్చిన వాళ్ళు ఎలా పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నారు. సరే, వాళ్ళ గురించి వదిలేస్తే ఈ సడన్గా వచ్చిన దాన్ని బ్యాలెన్స్ చేయలేక చాలా సతమతం అవుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందువల్ల ఇది జరుగుతూ ఉంటుంది? దీన్ని మరి ఆపటం ఎట్లా? మనం ఒకసారి చూసుకుంటే పద్మిని, నడమంత్రపు సిరి అని అంటే అది రాహు వల్ల వస్తుందా లేకపోతే వేరే గ్రహాల వల్ల వచ్చిందా అనేది చూసుకోవాలన్నమాట. వేరే గ్రహాల నుంచి వస్తే కనుక ఒక్కొక్కసారి అహంకారం అనేది కూడా మనకి తలకెక్కుతుంది. నడమంత్రపు సిరి వచ్చిందంటే అహంకారంతో పాటు అలా వచ్చేస్తుంది, చక్కగా వచ్చేస్తుంది. ఎలా ఉంటుంది అని అంటే నడమంత్రపు సిరి వచ్చినప్పుడు రాహు ఇంపాక్ట్ వల్ల వచ్చిన డబ్బుకి నడమంత్రపు సిరి వచ్చిన డబ్బుకి నేను చూసిన తేడా ఏంటి అని అంటే, మీరు దేనికి పనికిరారు అన్న లెవెల్లో చూస్తారనమాట మనని. మనకు తెలుసు వాళ్ళు అసలు ఏం చేశారు అంతకుముందు, అసలు ఏ బాధలో ఉన్నారు అన్నీ తెలుస్తాయి మనకి. తెలిసిన తర్వాత వాడు బాగా పైకి వచ్చిన తర్వాత మననే ఒక్కొక్కసారి ఎవరి దగ్గర అయితే హెల్ప్ తీసుకున్నారో వాళ్ళని కూడా కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా నేను చూసాను. అది నడమంత్రపు సిరి అంటే. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అనేది మా అమ్మ. నేను చూసాను అది, మధ్యలో వచ్చింది మధ్యలో ఎలా పోతుందో కూడా నేను చూసాను. చిన్నప్పటి నుంచి ఒక రేంజ్లో పెరిగిన వాళ్ళకి మాత్రం కష్టం వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బు అందినా కూడా, మళ్ళీ సుఖం వచ్చినా కూడా కష్టాన్ని మర్చిపోకుండా ఉంటారు చూసావు, వాళ్ళు నాకు చాలా మంచిగా అనిపిస్తారు అన్నమాట. అయితే రాహు వచ్చిన వాళ్ళల్లో రాహు ఇంపాక్ట్ వల్ల వచ్చిన డబ్బు వచ్చిన వాళ్ళలో నేను చూసింది, అనలైజ్ చేసింది ఏంటి అని అంటే, వాళ్ళు సంపాదించిన తర్వాత చాలా డీవియేట్ అవుతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సత్యం రామలింగరాజు గారు. సత్యం అని పేరు పెట్టారు. అంత చక్కగా పెట్టి ఏం చేశారు తెలుసా, దాన్ని కన్స్ట్రక్షన్ బిజినెస్ కిందకి తీసుకువెళ్ళి, అంటే ఇది చాలా నీకు చెప్తాను చూడు, ఆయన సాఫ్ట్వేర్లో పైకి తీసుకొచ్చారు, ఇన్స్పిరేషన్గా నిల్చున్నారు అని అంటే రాహు చాలా మంచి ప్లేస్లో ఉన్నాడు ఆయనకి. దాన్ని తీసుకొని వెళ్ళి సాటర్న్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ బిజినెస్లో పెడదాం అనుకొని సత్యంని ఏం చేశారంటే మెటాస్ చేశారు, అంటే రివర్స్ చేశారు. సత్యం స్పెల్లింగ్ని మెటాస్ అని రివర్స్ చేశారు. సత్యం స్పెల్లింగ్ రివర్స్, SATYAM MAYTAS మెటాస్. మటాష్ అయింది. మటాష్ అయింది వాళ్ళు కాదు పద్మిని, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు సైతం. ఇందులో నేను చూస్తే శోభన్ బాబు గారిది ఇంటర్వ్యూ చూస్తే, నేను ఎన్ని దాన ధర్మాలు చేశానో నాకు తెలుసు, నేను ఏం కూడబెట్టుకున్నానో నాకు తెలుసు, నాకు 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను దాన ధర్మం ఎక్కువగా చెయ్యను, ఆయన అసలు ఎవరికి దానం చేశారనేది కూడా పేర్లు కూడా తెలియదు కొంతమందికి, తన చుట్టూ ఉన్న వాళ్ళకి. నేను అలానే అంత చేశాను, అలాగే కూడా చేయాలి, నేను చేశాను, నాకు అది ఇంట్రెస్ట్. సరే నేను చెయ్యలేదు, నేను ఎందుకు చేయలేదు, నేను డబ్బు విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉన్నానంటే, నా కింద 100 ఫ్యామిలీలు ఉన్నాయి. నా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు 100 మంది వర్క్ చేస్తే 100 ఫ్యామిలీస్ ఆయన ఇచ్చే జీతం మీదే నడవాలి. ఆ 100 మెంబర్స్ ఫ్యామిలీస్ నా ఆఫీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువగా డబ్బుని వేస్ట్ చేయను, వాళ్ళు దగ్గర పెట్టుకొని నేను పనిచేస్తాను అన్నారు ఆయన. హౌ బ్యూటిఫుల్ అసలు, అనే కదా. అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, దేనిలో వచ్చిన డబ్బు దానిలో మీరు కొంచెం దానం చేయడము, లేకపోతే కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం, అట్లానే కానీ మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి ఇంకొక బిజినెస్లోకి పెడదాము అనేది ఆలోచన అనేది కరెక్ట్ కాదు. పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అది మనకి పనికొస్తుందా లేదా. ఇప్పుడు నేనున్నాను, నేను చెప్పాను, పద్మిని బావగారు లేరు, నాకు ఇన్కమ్ కావాలి అంటే నాకు అనిపిస్తుంది కదా పద్మిని, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఆయన రిటైర్ అయ్యేవారు, అప్పుడు ఆయనకి అంత వచ్చేది, పిల్లలు ఇంకొంచెం సేఫ్గా ఉండేవారు, అలా అనిపిస్తుంది. అలా వాళ్ళకి నాన్నని ఎట్లాగో నేను తీసుకురాలేను,
కానీ డబ్బు పరంగానే వాళ్ళని కొంచెం సేవ్ చేద్దాం నాకున్న టైంలో. నేను కొంచెం ఇంకా కొంచెం బిజీ అయి చేద్దాం అనుకున్నప్పుడు నేను మైత్రి జాతకం చూపించుకున్నాను. నా ఫ్రెండ్స్ నేను అందరం డిస్కస్ చేసుకుంటాం కదా, నాది చూసుకున్నాను, చిన్ను చూపించాను. ఇదంతా చూసుకొని ఎవరి పేరు మీద సెట్ అవుతుంది బిజినెస్ అనేది నేను చూసుకొని డిసిషన్ తీసుకున్నాను. అది చాలా ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే రాహు మీకు మీకు దగ్గర అనుకోకుండా మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, దానివల్ల మీకు డబ్బు వస్తుంది. అలాగే అప్పుడు ఇంకా మీ జీవితంలో రాహుని యాక్టివేట్ చేయాలంటే ఎట్లా అని అనుకుంటే సింపుల్ రెమెడీ చెప్తాను. అపరాజిత పువ్వులు అని చెప్పి మనం బ్లూ శంకు పువ్వులు ఉంటాయి కదా, అవిను కొన్ని నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వడము, లేకపోతే లక్ష్మీ అమ్మవారి దగ్గర ఇవ్వడము, లేదు అంటే 9 నవగ్రహాలు ఉంటాయి చూసావా, అక్కడ రాహు ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడ పూజ చేయించుకోండి చక్కగా. ఈ పూలతోనూ ఆ నల్ల నువ్వులతోనూ పూజ చేయించుకుంటే రాహు జాతకంలో ఉన్న రాహు మంచిగా యాక్టివేట్ అవుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మరి యాక్టివేట్ అయినప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ అని అంటే జాగ్రత్తగా మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి ఏంటి అని చూసుకోవడము, వ్యసనానికి దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను ఈ 10,000 రూపాయలు వీడికి ఇచ్చాను, వీడు వ్యసనం జోలికి వెళ్తాడా వెళ్ళడా అనేది రాహు చూస్తాడు, కంపల్సరీ టెస్ట్ చేస్తాడు. మరి ఆయనతో మనం జాగ్రత్తగా ఉండాలి, ఆయన మనని జాగ్రత్తగా ఉంచాలి, ఎట్లాంటి ప్రలోభాలకి మనకి గురి చేయకుండా మాయకమకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్ రాహుకేతువుది. అలాగే దుర్గా అమ్మవారిది కూడా ఇంపార్టెంట్. వీళ్ళకి కనుక మనం దండం పెట్టుకుంటే రాహు ఇంపాక్ట్ మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే కూడా తగ్గుతాయి. అలాగే పాజిటివ్గా ఉన్నప్పుడు ఇంకా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఏదైతే కష్టపడి సంపాదించుకున్న పేరు ఉంటుందో అది పోకుండా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. చాలా చక్కటి అనలైజేషన్ మీది, చక్కగా చేశారు అనలైజేషన్. అంటే ఏదో వచ్చేసింది అంటే మాకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పడం ద్వారా ఖచ్చితంగా హార్ట్లోకి వెళ్తాయి. అవును, బాధ అనిపిస్తుంది పద్మిని. అంటే అంత పేరు ఉత్తిగా వచ్చేస్తుంది ఆ పద్మిని, అట్లా ఫ్రీగా ఏం వచ్చేసేదు. ఇప్పుడు నేను ఉన్నాను, జూన్ జూలైలో నేను ఎవరో తప్పుగా పాట పాడితే అలా తప్పు పాట అలా పాడకూడదు భగవంతుడి మీద అని నేను చెప్పిన వీడియో 6.5 lakhs వరకు వెళ్ళింది. కానీ అంతకుముందు నేను 6 months నుంచి వీడియోస్ చేస్తున్నాను, చేస్తున్నాను, ఏ ఛానల్ వాళ్ళు పిలిచినా వెళ్తున్నాను. 1-2 months అయిన తర్వాత ట్రావెలింగ్ ఛార్జెస్ ఇచ్చే వరకు వచ్చారు, చేస్తున్నాం. జూన్ జూలైలో అప్పుడు నేమ్ వచ్చిన తర్వాత కూడా మనం అసలు న్యూమరాలజీ పరంగా రాలా, టోటల్గా అసలు మనము విషయాన్ని గురించి మనం అనలైజేషన్ చేసే దాంట్లోనే ఉన్నాను. నీ దగ్గరికి వచ్చేదాకా వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు. నేమ్ అండ్ ఫేమ్ వస్తోంది కరెక్టే, కానీ ఈ న్యూమరాలజీని వదిలేస్తుందా, ఇది కదా దీనికి ఆవిపట్టు, ఇది కదా బాగా చెప్తుంది, ఇది చాలా మందికి అప్పటికే మనము చెప్తూ ఉన్నాము, పనులు అవుతూ ఉన్నాయి అందరికీ, ఇది చెప్తే ఇంకా నేమ్ బాగా వస్తుంది కదా దీనికని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు కదా. అలా ఇది వదిలేస్తున్నావా శ్రవంతి అంటే వదలలేనులే అని నేనున్నాను కదా. రాహు తీసుకొచ్చాడు కెమెరా ముందుకి. అంతేనా, నన్ను రాహుని చేశారేమో. లేదు నువ్వు కూడా అంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్న, నాకు రాహు మార్గదర్శ నడుస్తుంది, పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్న ప్లేస్లోనే ఉండాలి డెఫినెట్లీ. కాబట్టి ఆ నెంబర్తో మళ్ళీ 520741 నాకు బాగా నచ్చేది. నేను కూరలు తీసుకుంటుంటే నా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడాలని అంటే బావగారు పక్కన ఉన్నారు, ఆయన అర్థం చేసుకున్నారు బావగారు హస్బెండ్ అని చెప్పి. బండి ఆపి మెట్రో దగ్గర, ఏమండి ఇవిడ 520741 మేడమే కదండి. ఓ 520741 మేడం నిన్నే పిలుస్తున్నారు. ఫ్యాన్స్ ఎక్కడ చాలా అంత సిన్సియర్గా మేము రాసుకున్నామండి, చూపించారు కదా, చూపించేవాళ్ళు. ఇట్లా అనమాట. అట్లా మనం నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి చేస్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది, చాలా బాగా కలిసి వస్తుంది. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే.